అందిస్తోంది. డాగ్ను కూడా తీసుకొచ్చారు. ఈ ఇంట్లో ఆ రోజు అందరూ ఉన్నారు, కానీ అందరూ కూడా పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు వర్షం వచ్చినప్పుడు. తర్వాత కుక్కని పిల్లిని కట్టేసి ఉన్నాయి, వాటిని విడుదల చేయడానికి విప్పటానికని కిందకు వచ్చారు తండ్రి కొడుకులు. ఇద్దరు కూడా ఆ ఫ్లడ్లో చనిపోయారు. కొడుకు మృతదేహం దొరికింది, కానీ తండ్రి మృతదేహం దొరకలేదు. అందుకే డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. బహుశా ఇక్కడ ఇంట్లో ఉందా, ఇల్లంతా బురద, ఇంట్లో ఉందా లేకపోతే ఇటు ఎక్కడైనా బయటకు కొట్టుకొచ్చిందా అనేది తెలియట్లేదు. అందుకే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్తో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ డాగ్ వెళ్ళి కొంచెం తబ్బింది ఆ లోపల ఉన్నట్టుగా. ఒకసారి మనం ఈ పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ఫస్ట్ ఫ్లడ్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయారు. మన డాగ్ని కూడా ఇక్కడ చూడొచ్చు, డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్ వచ్చి అక్కడ కొంచెం తవ్వింది. ఒకవేళ అక్కడే బాడీ ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేసీబీని తీసుకొచ్చి ఇల్లు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పడగొట్టిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళారు. కొంత చూశారు, కానీ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ కావట్లేదు. ఆ రోజు ఎదురుగానే ఉంది, ఆ నదీ ప్రవాహం ఎదురుగానే ఉంది, ఆ ప్రళయానికి ఎదురుగానే ఇల్లు ఉంది. ఇక్కడికి ఆ వాటర్ అంతా దొంగలు చెట్లు అన్నీ వచ్చి ఇంటిని కొట్టి ఇక్కడ నుంచి ఇలా టర్న్ అయి వెళ్ళింది. ఆ వచ్చిన ఫోర్స్కి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. పైకి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోయి పాపం పిల్లి కుక్క కోసం, వాళ్ళ పెంపుడు జంతువులు పిల్లి కుక్క వాటి కోసమని కిందకు వచ్చారు. నిజానికి ఇక్కడ చూస్తుంటే చాలా చోట్ల పెంపుడు పిల్లులు కుక్కలు కూడా ఆహారం లేకుండా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 1-2 చోట్ల వాటికి ఆహారం కూడా వేసాం. పాపం పిల్లులు రోజు వాటికి పాలు పెట్టేవారు అనుకుంటా, కానీ వాళ్ళ యజమాని లేరు అని అవి కూడా బిక్కుమంటూ చూస్తున్నాయి మూగజీవాలు. సో ఆ మూగజీవాలని విడుదల చేయడానికి కట్టేస్తున్నాయి. వాటిని ప్రాణాలను రక్షించాలి అని పైనుంచి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చారు. వాళ్ళు రాకపోయి ఉంటే వాళ్ళు బతుకుండేవారు, కానీ కిందకు వచ్చి వాటిని విప్పేటప్పుడు ఒక్కసారిగా ఫ్లో వాళ్ళని ఢీ కొట్టింది. అంతే, మొత్తం ఆ ఇంట్లో వాళ్ళు సమాధి అయిపోయారు. అయితే బ్యాక్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి, ఆ ధాటికి తలుపులు ఓపెన్ అయిపోయాయి. సో ఆ బాడీ లోపల ఉందా, వాళ్ళ కుమారుడు బాడీ అయితే దొరికింది, కానీ ఇప్పుడు తండ్రి అతని బాడీ లోపల ఉందా, బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఎక్కడైనా కప్పబడిపోయిందో తెలియదు. అందుకే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ కూడా కొంచెం డాగ్ కూడా గుర్తించట్లు లేనట్టుగానే చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు ఎక్కడుంది బాడీ అని అనేది. డాగ్ తీసుకొచ్చి 1-2 చోట్ల చూసింది, కానీ మిగిలిన చోట్ల అంటే మరో ఎక్స్పర్ట్ కూడా వస్తున్నారు అనుకుంటా, వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ డాగ్ బాడీ గురించి ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేది చూద్దాం. ఈ ఇంట్లో ఇక్కడే ఉందా, లేదంటే ఆ ప్రవాహంలోనే నదిలో కొట్టుకు వెళ్ళిపోయిందా, ఇక్కడ ఎక్కడైనా కప్పబడిపోయిందా తెలియదు. ఆ బాడీని వెలికి తీయడానికి ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా, రెస్క్యూ సిబ్బంది, మిలిటరీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి చూద్దాం. Already they have got one, okay. But other places she is not showing that. Oh, so we are sure that it will be inside only. But the mud is there. She can't be able to stand there. Also she is tired. By morning 6 o'clock we started, and till that she has not taken any food. So now it's time for a rest. So we were going. So Sarah came and told that some smell is there. That's it. It's not going outside, only inside. Inside. She shows the area to inside only. Other areas she doesn't show there. How many bodies identified? Today we have identified 7 from 7 bodies. Some other area. What is the name of? Maya identified 7 bodies. 7 bodies today itself. Yesterday also we got 2 bodies from upper side. Okay. Might be more than that, because we are indicated 4-5 areas, but machinery was not there. Manually it was taken, so it was taken so many time. So now might be JCB and Hitachi has came there. So more bodies should be identified, because we didn't get any clear idea about that. Yesterday also we had shown around 5, more than 5 or 6 spotted. So if they are just dig there, then they will be getting more, because that concrete and big rocks and big trees were there. Okay. So manually we are not able to remove that. Accurately identify? Accurately. Today itself we got accurate things, because COSR also congrats us. Okay. 7 of them were done by us only, because it was very big trees were there. Waste and everything was there. So they were also confused that where they have to start and like that thing. So they called us and we randomly checked. So by going check itself, she has shown some interest on that. So we are marked on there, and they have started searching without JCB Hitachi.
After that only Itachi came. So before Itachi, we got around 3 bodies. By hand itself, they are removed the trees and waste and everything. Total 7 bodies. 7 bodies Maya identified today itself. Today, yesterday. Yesterday we had spotted 5 or 6 places. From there itself we got 2. Yesterday itself. But today only the JCB and Itachi has came. So might be more than that. Well, we don't have any count on that. Really appreciate. Oh, thank you. You are from Hyderabad. Hyderabad. RTV. Okay. Thank you, sir. If any need, I am also ready to help to Okay. Okay. participate in rescue operation. Actually, in that areas you can't travel with us. That's the major issue because we will be a high risk itself. So thank you for your concern. Actually, lots of medias were there. Actually, Madhurumi and Kerala channels like that. Madhurumi reporter channels were there. They were in a safe Only area. one channel from Telugu. Telugu, okay. Telugu last May we were there in Telangana, Moinabad, IITA Moinabad we were there for a nursing course of veterinary nursing course. There also we are How in. much time will it take to complete? We can't just say that because it's a huge area, wide area. So that's the issue. Where are you going now? Now we are going for the kennel. She wants rest. Kennel. For resting. Today's work is over. Okay. So she is also tired. Lots of issues are there with us. So we are going for a rest, and tomorrow morning by 6 o'clock we will be there. Okay. How many hours she can work? Actually, she had started work by 6 o'clock, and now I think it's 2 or more than 2. I don't know the exact time. So from the morning itself, she is continuously on work. Because we are here for maximum searching itself. We have to search maximum number of bodies. Actually, whenever a body we are getting a body, we both are getting happy because it's our work only. Others will be sad itself. So because of our work, because we can't show our happiness towards any other one, because some others will be thinking that why they are getting so much happy by getting a body and like that, because it's a result of our work. So that's why. Really so that thing, appreciate you. Thank you. మాయా ఈరోజు 7 బాడీలు ఎక్కడున్నాయి కనుక్కుంది. 7 బాడీలను వెలికి తీయడానికి మాయా సహకరించింది. ఉదయం 6 గంటల నుంచి మాయా, డాగ్ పేరు మాయా, నిన్న కూడా 7 చోట్ల ఎక్కడున్నాయో బాడీస్ ఎక్కడున్నాయో స్పాట్ చేసిందని చెప్తున్నారు. ఈరోజు కూడా మరో 7 బాడీలను స్పాట్ చేసింది. అండ్ ఇప్పుడు రెస్ట్ ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ మాత్రం ఆ ఇంట్లో మాత్రం లోపల ఎక్కడైతే ఇంతకుముందు ఒక బాడీని ట్రేస్ అవుట్ చేశారో, వాళ్ళ కుమారుడు బాడీని ఎక్కడైతే ట్రేస్ అవుట్ చేశారో అక్కడికే వెళ్తుంది. కానీ అక్కడ బాడీ ఉందో లేదో తెలియదు. ఆల్రెడీ ఒక బాడీని తీశారు కాబట్టి అదే స్మెల్తో అక్కడికి వెళ్తుందా, మరో బాడీ ఉందా అనేది తెలియడం లేదని చెప్తున్నారు. కానీ ప్రొక్లైనర్ అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తవ్వితే అక్కడ ఇంకో బాడీ ఉందా లేదనే తెలుస్తుంది. కానీ ఆ బాడీ ఒక ప్రవాహంలో బయటకు వచ్చేసిందా, లోపల ఉందా అనేది ఇంకా గుర్తించలేకపోతున్నారు. కొంచెం ఇంటిని ఫ్రంట్ పార్ట్ని పగలగొట్టారు. ప్రొక్లైనర్ ఇక్కడ వరకు రాలేకపోతుంది, ఇక్కడికి వచ్చి లోపలికి దిగిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ తీసుకుని రావడానికి వెళ్ళారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ లోపల తవ్వుతారంట. తవ్విన తర్వాత ఆ బాడీ ఇక్కడ ఉందో లేదో ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి మాయ మాత్రం తన సేవలను చాలా ఎక్కువగానే అందిస్తుంది, చాలా సమర్థవంతంగా అందిస్తుంది. డాగ్ను కూడా తీసుకొచ్చారు. ఈ